రేషన్లు తిన్నవా, నువ్వు ఏమైనావు, అది ప్రజలు చూస్తారు, దేవుడు చూస్తాడు. కానీ మా బాధ ఏంటంటే 40-50 వేల చేనేత కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. వేలాది మంది దళిత బిడ్డల బతుకులు ఆగమవుతున్నాయి. ఈ కమిషన్కు నువ్వు మరిగినాక వచ్చే సంవత్సరం కూడా ఖతం చేస్తావు కదా. ఇది 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఏదో కొంత బాగుపడి తెలంగాణలో మా తెలంగాణలో మేము మంచిగుంటామని చెప్పి వాళ్ళు ఏదో మంచిగా బతుకుతుంటే వాళ్ళ నోళ్ళు కొడుతున్నావు కదా. నెక్స్ట్ టైం కూడా ఖతం చేస్తావు కదా. వాళ్ళ జీవితాలు ఖతమవుతాయి కదా. అది మా కన్సర్న్. మా కన్సర్న్ చేనేత బిడ్డలు, మా కన్సర్న్ దళిత బిడ్డలు. వాళ్ళు ఇలా హైకోర్టుకు పోయి ఎక్కడెక్కడికో తిరిగి దరఖాస్తులు పెట్టి దండం పెట్టి తిరిగి తిరిగి వేసారిపోయింది కదా. ఈరోజు పరిస్థితి ఏం తెలుసా? ఇంత చేసిన రవిలు. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. స్కూల్ స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతుంది. నోట్బుక్లు వచ్చినాయా? ఇప్పటికి నోట్బుక్లు రాలే. అదో పెద్ద కథ చెప్తే నోట్బుక్లల్లా. వీళ్ళు అనుకున్న వాళ్ళకు టెండర్ రావాలని వాటర్ మార్క్ నోట్బుక్లకు వాళ్ళు మాత్రమే టెండర్ వేయాలన్నారు. వాటర్ మార్క్ దేనికి వాడతామంటే మన నోట్లకు వాడతాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ కోసం వాడుతుంది వాటర్ మార్క్. జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ కోసం వాటర్ మార్క్ వాడతారు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, పిల్లలకు దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు వాడరు. వీళ్ళు అనుకున్న వాళ్ళకి టెండర్ రావాలి, 150 కోట్ల కమిషన్ రావాలని వాటర్ మార్క్ క్వాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే టెండర్లో పాల్గొనాలని పెట్టారు. ఈ దేశంలో 3కో 4కో పంజాబ్లో తప్ప ఎవరికి లేదు. అంటే వాళ్ళకే టెండర్ రావాలి, కమిషన్ కొట్టాలి. దీన్ని ప్రవీణ్ బయట పెడితే, మేము బయట పెడితే ఇప్పుడు రద్దు చేసి మళ్ళా నిన్న మొన్న ఏయో బయటపడడం దొరికిపోయినామని మళ్ళా దానికి ఇచ్చిండ్రు, ఎస్టీసీకి ఇచ్చిండ్రు, స్టేట్ ట్రేడింగ్ కార్ప్. 135 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గింది. అంటే 85 కోట్లు బీఆర్ఎస్ పోరాటం వల్ల రాష్ట్రానికి మిగిలినాయి. అయితే ఈ ఆలస్యం వల్ల ఇప్పటికి నోట్బుక్ రాలే. స్కూల్ స్టార్ట్ అయినా నెల రోజులైనా కూడా ఇప్పటికి నోట్బుక్లు రాలే. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, నీ మన్మనికి నోట్బుక్ లేకుండా స్కూల్ తోలుతావా? ఐఏఎస్ అధికారులు మీ మన్మన్లో నోట్బుక్లు లేకుండా స్కూల్కు తోలుతారా? పాపం వీళ్ళు దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, గిరిజన బిడ్డలు, మైనార్టీ బిడ్డలు కనుక నోట్బుక్లు లేకుండా నెల రోజులైనా చదువుకోవాలి. ఏం చదువుకోవాలి? గతంలో చేనేతకు ముందే ఆర్డర్స్ ఇస్తే స్కూళ్ళు స్టార్ట్ అయ్యే నాటికి ఒక జత బట్టలు కుట్టి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండే. ఇప్పటికి బట్టనే రాలే, కుట్టుడు ఎక్కడిది? ఇంకా వాడు గుజరాతోడు కమిషన్ ఇచ్చిండో లేదో, మీరు పేమెంట్ ఇచ్చిండో లేదో, వాడు బట్ట ఎప్పుడు ఇస్తాడో, నువ్వు కుడతావెప్పుడో ఇస్తావెప్పుడో. అంటే మీ ఉద్దారకం వల్ల పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయని మా ఆవేదన. పిల్లల చదువులు ఆగమవుతున్నాయి. అరే నోట్బుక్లు రాకపోయాయి, వాళ్ళకి బట్టలు రాకపోయాయి, షూస్ లేవు, టై లేదు, పండుకుందామంటే కింద బెడ్షీట్ లేదు, కప్పుకుందామంటే షెద్దర్ లేదు, ట్రంక్ బాక్స్ లేదు, ప్లేటు లేదు, గ్లాసు లేదు. మీ తప్పుడు చర్యల వల్ల పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి అన్నదే మా కన్సర్న్. దీనికోసం మేము మాట్లాడుతున్నాం. మాకేమున్నది ఇలా? ఇది అడగడం తప్ప? ఇది నేరమా? ఇది అడిగిన పాపానికి మా ప్రవీణ్ అన్న సతీమణి ఒక మంచి అధికారిగా పనిచేశారు. నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశాను. సోదరిమణి లక్ష్మీబాయి గారిని ప్రవీణ్ అన్న గట్టిగా గర్జిస్తుండని, ప్రశ్నిస్తుండని, నిలదీస్తుండని వారిని అలా ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి గారు చెప్పినట్టున్నాడు ఇవాళ పొద్దుగాల ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేసేసాను. ది బెస్ట్ ఆఫీసర్ ఆ శాఖకే, ఆవిడ మార్కెటింగ్ శాఖకు ఒక పెద్ద ఆయువు పట్టు, సమగ్రమైన అవగాహనతో పనిచేస్తారు. ఎందుకు నేను అంత అథారిటీగా చెప్తున్నా అంటే, ఐ వర్క్డ్ యాజ్ మార్కెటింగ్ మినిస్టర్ ఫర్ 5 years. ఐ నో హర్. ఇవాళ మా ప్రవీణ్ అన్న పోరాటం చేస్తే ఇంత చిల్లర, ఇంత చీప్ టాక్టిక్సా? ఇప్పుడు శ్రీధర్ బాబు గారి వైఫ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. మేము ఎప్పుడన్నా శ్రీధర్ బాబు ఈజ్ డిఫరెంట్, ఈజ్ పాలిటిక్స్, ఈజ్ ఏ పాలిటీషియన్, ఆయనతో కొట్లాడతాం. ఆయన భార్య మీద మాకెందుకు? అద్భుతమైన అవకాశాలు వారి సతీమణికి బీఆర్ఎస్ పార్టీ కల్పించలేదా? ప్రవీణ్ అన్న కూడా ఆ రోజు బీఎస్పీలో ఉండే, విమర్శిస్తుండే. అట్లని మేము ఎప్పుడన్నా ఆలోచించినామా? ఇదేం రాజకీయము? ఇంత దివాలాకోరు రాజకీయం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రశ్నించే గొంతుల మీద పగబడతారా? అంటే మీరు చెప్పినట్టు వినకపోతే ఆర్మ్ ట్విస్టింగు, భయభ్రాంతులకు గురి చేయడము, అక్రమ కేసులు పెట్టడము, భద్రత తగ్గించడము, గన్మెన్లను తీసేస్తామనుడు, లేదా బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేస్తామనుడు. అంటే ప్రవీణ్ గారి జీవితాన్ని రిస్కులో పెడతారు. ప్రవీణ్ గారి సతీమణిని అప్రధానమైన శాఖలోకి, జీతం రాని శాఖలోకి ట్రాన్స్ఫర్ చేస్తారా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ డూయింగ్ థింగ్స్? జీవితం అంతా మార్కెటింగ్ శాఖలో వారు పనిచేస్తే ఇప్పుడు తీసుకుపోయి కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్లో వేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈజ్ ఎ రూల్ ఇన్ ద గవర్నమెంట్, రిటైర్ అయ్యే సంవత్సరం ముందు ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎవరైనా ఒక అధికారి రిటైర్ అయితే ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ సర్వీస్, దే షుడ్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఆవిడకున్న సర్వీస్ 1 year. ఇప్పుడు ఆ జీవోను కూడా ఉల్లంఘిస్తూ ఈరోజు వారిని ట్రాన్స్ఫర్ చేసినారు.
ఇదంతా కూడా మీరు ప్రశ్నించే గొంతుల మీద చేసే దాడి. నీతిగా నిజాయితీగా ఇవాళ ప్రజల పక్షాన మేము పోరాడితే ఇవాళ మా మీద పగబెట్టి ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నా దగ్గర. ఇవాళ ఒక పార్ట్, ఎందుకంటే ఇప్పటికే లెంతీ అయింది, ఒక పార్ట్ మాత్రమే విడుదల చేసిన. ఐ హ్యావ్ మెనీ డాక్యుమెంట్స్ టు గో. ఇంకా ఫైనాన్స్లో కూడా చాలా మాట్లాడేది ఉంది, కానీ సబ్జెక్ట్ లెంతీ కావద్దని ఒక పార్ట్ ప్రజలకు తెలవాలి. అసలు ఎందుకు బీఆర్ఎస్ పోరాడుతుంది, బీఆర్ఎస్ ఆరాటం పోరాటం చేనేత కార్మికుల కోసం, దళిత బిడ్డల కోసం, గురుకులాల్లో చదివే 6 లక్షల